అందరికీ నమస్కారాలండి. ఆనందలహరులతో జీవితాన్ని గడపడానికి రమాస్ ఆనందలహరికి స్వాగతం. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. రాశిఖండం 41వ అధ్యాయం అండి. ఇప్పుడు వానప్రస్థాశ్రమం. బ్రాహ్మణుడు గృహస్థాశ్రమమునందు సదాచారమును పాటించి వార్ధక్యమునందు వానప్రస్థాశ్రమమును స్వీకరించవలెను. పౌత్రుని చూచి గ్రామ్య భోగములను త్యజించి భార్యాపోషణను పుత్రునికి అప్పగించి గాని భార్యా సమేతంగా గాని వనమునకు వెళ్ళవలను. వనమునందు నారవస్త్రములను ధరించవలను. అగ్నిహోత్రమును వదలరాదు. మునులు తిను అన్నమును తినాలి. ఉదయము సాయం వేళలందు స్నానం చేయవలను. జటాధారి అయి మీసాలు గోళ్ళు రోమములు ఖండించకుండా ఉండవలను. శాఖ కందమూల ఫలాలతో పంచయజ్ఞములను నిర్వహించాలి. జలము కందమూలములు ఫలాలతో భిక్షమొసంగి భిక్షకులను అతిథులను సంతోషపెట్టాలి. దానములను స్వీకరింపక దానములు ఇచ్చుచు జితేంద్రుడై వేదాధ్యయన తత్పరుడై వివాహాగ్నియందు యథావిధిగా హోమములను చేయించుండాలి. మాంసమును మధువును సేవింపరాదు. పూర్వ సంచితమగు మున్యన్నమును అశ్వీనమనమున చేయించాలి. గ్రామ్యములకు ఫలమూలములను నాగలితో దున్ని పండించిన ధాన్యాదులను భక్షింపరాదు. ఒకరోజు, ఒక నెల, 3 నెలలు, 6 నెలలు లేదా 1 సంవత్సరమునకు సరిపడ అన్న ఫలమూలాదులను సంగ్రహించుకొనవలను. ప్రతి నక్తమునందు గాని రోజు విడిచి రోజు గాని పగటియందు 6వ కాలమును గాని భుజించాలి. లేదా చాంద్రాయణ వ్రత పక్ష భోజన మాసాంత భోజనాలతో జీవనం సాగించాలి. వైఖానస వృత్తి అవలంబించి ఫలమూలములను తింటూ తపస్సుతో దేహమును శుష్కింపు చేయాలి. దేవతలకు పితరులకు తర్పణలు చేయాలి. అగ్నిని తన యందు ఉంచుకోవాలి. గృహము ఉండకూడదు. ప్రాణులను నిలుపుకొనుటకై తాపసుల నుండి లేదా వనవాసి ద్విజుల నుండి భిక్షమును స్వీకరించాలి. లేదా వనమునందంటూ గ్రామాలకు వెళ్ళి 8 ముద్దలు తెచ్చుకొని తినాలి. ఈ విధముగా ఉండు వానప్రస్థ బ్రాహ్మణుడు బ్రహ్మలోకమునందు పూజితుడగును. ఈ విధముగా జీవితమునందు తృతీయ భాగము వనమునందు గడిపి 4వ భాగమున సర్వసంగ పరిత్యాగి అయి సన్యాసమును స్వీకరించవలను. దేవర్షి పితృణములు తీర్చగా పుత్రుడు లేకుండా యజ్ఞములు లేక సన్యాసాశ్రమమును స్వీకరించి వారు అధోగతిని పొందెదరు. సన్యాసి ఏ ప్రాణికి భయమును కలిగింపక ఉన్న ఎడల సమస్త జీవగణము ఆ సన్యాసికి అభయమిచ్చును. సన్యాసి అగ్నిని గృహమును వీడి ఒక్కడే ఉంటూ మోక్షసిద్ధికి ప్రయత్నించాలి. భోజనం కొరకు మాత్రము గ్రామంలోకి వెళ్ళవలను. జీవించాలని కానీ మరణించాలని కానీ కోరుకొని రాదు. కాలం కొరకు ప్రతీక్షించాలి. అన్నిటిపై మమతను వీడి సమదర్శియే వృక్షమూలమునందు నివసించాలి. ధ్యానము, శౌచము, భిక్షము, నిర్జన స్థానమునందు నివాసము అనే 4 యతి చేయవలసిన పనులు. యతి ప్రతి సంవత్సరము చాతుర్మాస్యమునందు ఎక్కడా విహరించరాదు. మార్గమున నడిచినప్పుడు పాదముల క్రింద ప్రాణహింస జరగకుండా జాగ్రత్త వహించాలి. వస్త్రంతో నీటిని వడకట్టి త్రాగవలను. ఉద్వేగరహితంగా మాట్లాడాలి. ఎవరిపైనా క్రోధం పనికిరాదు. ఎవరి ఆపేక్ష లేకుండా స్థిర నివాసం లేకుండా తనకు తానే సహాయుడై జితేంద్రుడై కేశములను నఖములను పెంచుకొంచు ఎల్లప్పుడూ బ్రహ్మజ్ఞానములో ఉండాలి. పసుపు రంగు వస్త్రములను ధరించాలి. దండమును ధరించాలి. భిక్షాన్నమును తినాలి. తన ప్రసిద్ధి కోరుకొని రాదు. సొరకాయ, దారు, మట్టి పాత్రలను తినాలి, త్రాగాలి. బంగారము, వెండి వంటి ధాతుపాత్రలు ఉపయోగింపరాదు. స్త్రీని కాముకభావంతో చూసిన ఎడల 2 కోట్ల బ్రహ్మకల్పములు కుంభీపాక నరకమును ఉందరు. రోజునికి ఒకసారి భుజించాలి. భోజనంలో ఎక్కువ పదార్థములు పనికిరావు. స్వల్పాహారి, ఏకాంతవాసి, జితేంద్రియుడు, రాగద్వేషరహితుడైన యతి మోక్షమును పొందును. ఎవని ఇంట్లో యతి క్షణకాలము విశ్రమించినో ఆ గృహస్థు కృతకృత్యుడు. యతి గృహస్థ గృహమున ఒక రాత్రి వసించిన ఎడల గృహస్థ జన్మ ప్రవృత్తి సంపాదించిన పాపము నశించును. ప్రతి వ్యక్తి సంసారం యొక్క అనిత్యతను, పరమాత్మ యొక్క నిత్యతను విచారించి ముక్తి కొరకు ప్రయత్నించవలను. యతి భిక్షాపాత్రను వదిలి తన కరమునందే భిక్షను స్వీకరించో ప్రతిదినము 100 రెట్లు అధికంగా పుణ్యం లభించును. పండితులు ఈ విధముగా క్రమపూర్వకంగా 4 ఆశ్రమాలను సేవించి ద్వంద్వభావంను వీడి నిస్సంగులై బ్రహ్మభావమునందుంతురు. శృతి, స్మృతి, పురాణ, ఉపనిషత్, భాష్యాదుల జ్ఞానము, బ్రహ్మచర్యము, తపము, దమము, శ్రద్ధ, వ్రతాదులు ఆత్మజ్ఞాన హేతువులు. అన్ని ఆశ్రమాల వారు ఆత్మను గురించి తెలుసుకోవాలి, వినాలి, మన్నం చేయాలి, దర్శించాలి. ఆత్మజ్ఞానం వల్ల ముక్తి కలుగును. యోగము లేనిదే ఆత్మజ్ఞానం కలగదు. ఎన్ని ఆటంకములు కలిగిన విరక్తుడు కాక దృఢ నిశ్చయంతో ఎల్లప్పుడూ అభ్యాసం చేయటం వలన యోగం సిద్ధించును. దాన వ్రతముల వలన, తపస్సు వలన, యజ్ఞముల వలన, అరణ్యవాసం వలన, నానా గ్రంథ పఠనం వలన, పద్మాసనం వలన, నాసాగ్ర వీక్షణం వలన, శౌచం వలన, మౌనం వలన, మంత్రారాధనం వలన యోగసిద్ధి కలగదు. ఎన్ని విఘ్నములు కలిగినను విరక్తి చెందక దృఢ నిశ్చయంతో అభ్యాసం చేయటం వలన యోగం సిద్ధించును. ఆత్మతో ఐక్యమై సర్వదా ఆత్మయందు క్రీడించువాడు, ఆత్మయందే తృప్తి నందువాడు యోగసిద్ధిని సులభంగా పొందును. ఈ ప్రపంచమునందు దేనిని ఆత్మ కంటే భిన్నముగా చూడని యోగేంద్రుడు ఆత్మారాముడై బ్రహ్మస్వరూపుడగును. పండితులు ఆత్మ మనస్సుల సంయోగమే యోగమందురు.
మనోవృత్తిని నిరోధించకుండా యోగము ఫలించదు. మనస్సును వ్యాపారహీనం చేసి క్షేత్రజ్ఞుడైన పరమాత్మయందు ఏకీకృతం చేసిన వాడే ముక్తుడు, యోగి అగును. ముందుగా చక్షురాది బాహ్యేంద్రియ ప్రవృత్తిని అంతర్ముఖం చేయాలి. అనంతరము బాహ్యేంద్రియ వ్యాపారములను బుద్ధ్యాదులైన అంతరేంద్రియముల ప్రవృత్తిని మనస్సునందు లగ్నం చేయాలి. తర్వాత మనస్సును ఆత్మయందు లగ్నం చేయాలి. తదనంతరము స్వభావరహితమైన క్షేత్రజ్ఞుడైన ఆత్మను బ్రహ్మయందు లీనం చేయాలి. ఇదియే ధ్యానము, ఇదే యోగము. వాక్కులకు మనస్సునకు అగోచరుడైన బ్రహ్మను నిత్యము యోగాభ్యాసం చేయటం వలన స్వయంగా తెలుసుకోవాలి. గాలి వలన నీరు ఒక్క క్షణము కూడా స్థిరముగా నిన్నట్లు చిత్తము కూడా స్థిరముగా ఉండదు. చిత్తము స్థిరముగా ఉండుటకు గాలిని నిరోధించాలి. గాలిని నిరోధించడానికి షడంగ యోగమును అభ్యసించాలి. ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యానము, సమాధి అన్నడు 6 యోగం యొక్క షడంగములు. సిద్ధాసనం యోగసిద్ధికి శ్రేష్టమని పేర్కొందును. సిద్ధాసనాదుల్లో ఏది సుఖముగా ఉంటే ఆ యాసనమును కూర్చుండి సర్వబాధ రహితమై మనస్సునకు ప్రశాంత కూర్చు ప్రదేశం నందు యోగ సాధన చేయాలి. భుక్తాయుసంతో ఉన్నవాడు, ఆకలితో ఉన్నవాడు, మలమూత్ర బాధలు కలవాడు, మార్గాయాసంతో ఉన్నవాడు, చింతాగ్రస్తుడు యోగాభ్యాసంను చెయ్యరాదు. ముందుగా 3 నెలలు ప్రాణాయామంను అభ్యసించాలి. ప్రాణం అంటే దేహగత వాయువు, ఆయామం అంటే దేహగత వాయువును నిరోధించుట. ముందుగా దృఢాసనస్థుడే వామభాగమందలి ఎడానాడితో వాయువును పూరించి దక్షిణ భాగమందలి పింగళనాడితో విడిచిపెట్టాలి. దీనిని ప్రాణాయామం అందరు. అనంతరము వాయువును పింగళనాడితో ఉదరదరియందు పూరించి అక్కడ కొముకమునందుంచి తరువాత ఎడాని నుండి విడిచిపెట్టాలి. ఈ విధముగా 3 నెలలు 2 విధముల ప్రాణాయామములను అభ్యాసం చేయటం వలన యోగుల నాడులన్నీ శుద్ధమగును. వాయువు చంచలమగుచో శరీరమంతయు చెలించును. వాయువు నిశ్చలమగుచో శరీరమంతలో నిశ్చలమై స్థిరముగా ఉండును. యోగి వాయువును నిరోధించటం వలన స్థిరత్వమును పొందును. శరీరమునందు ప్రాణవాయువును నిరోధింపబడినంత వరకు చిత్తము సర్వభావరహితమై ఉన్నంత వరకు, దృష్టి కనుబొబ్బల మధ్య నిలిచి ఉన్నంత వరకు కాలుని వలన భయము ఉండదు. బ్రహ్మ కూడా కాలభయంతో నిత్యము ప్రాణాయామం చేయును. చాలామంది యోగులు ప్రాణాయామం వల్ల పూర్ణ సిద్ధిని పొందిరి. లఘు అక్షరమును మాత్ర ఎందరు. 12 మాత్రల కాలంలో చేయి ప్రాణాయామం మందము, 24 మాత్రల కాలమున చేయి ప్రాణాయామం మధ్యము, 36 మాత్రల కాలమున చేయి ప్రాణాయామము ఉత్తమము. ప్రాణాయామందు క్రమముగా స్వేదము, కంపము, విషాదము కలుగును. నియమపూర్వకముగా అభ్యాసం వల్ల అవి తొలగును. ప్రాణాయామం వలన శారీరక దోషములు నశించును. ప్రత్యాహారం వలన సంచిత పాపములు భస్మగును. ధారణ వలన మనోధైర్యము, ధ్యానం వలన ఈశ్వర దర్శనము, సమాధి వలన పుణ్యపాపములు నశించి మోక్ష ప్రాప్తి కలుగును. ఆసనం వలన శరీర దార్ఢ్యము కలుగును. 12 ప్రాణాయామంలో ఒక ప్రత్యాహారము, 12 ప్రత్యాహారములు ఒక ధారణ, 12 ధారణలు ఒక ధ్యానము. ఈ ధ్యానం వల్ల ఈశ్వర సాక్షాత్కారము లభించును. 12 ధ్యానములు ఒక సమాధి. సమాధి తర్వాత స్వయం ప్రకాశము అనంతమైన జ్యోతి దర్శనమగును. అందువలన జనన మరణ రూప సంసారం నుండి విముక్తుడగును. ప్రాణవాయువు బ్రహ్మరంధ్రమును పొందినప్పుడు ఘంటాది వాద్యముల పెద్ద ధ్వని వినిపించడు. అప్పుడు సిద్ధి సమీపనందు ఉందని గ్రహించవలను. గాలిని మెల్లమెల్లగా పూరించాలి, మెల్లమెల్లగా బంధించాలి, మెల్లమెల్లగా వదలాలి. స్వేచ్ఛగా విషయములందు తిరిగే ఇంద్రియములను యుక్తిపూర్వకంగా మరలించుటే ప్రత్యాహారం. ముందు ఆశ్రమ దృఢపరచుకోవాలి, పిమ్మట ప్రాణాయామమును అభ్యసించాలి. ఆ తర్వాత ప్రత్యాహారం నందు సంపన్నుడు కావాలి. అప్పుడు ధారణకు అభ్యాసం చేయాలి. మనస్సును నిశ్చలముగా ఉంచుకొని హృదయమునందు పంచభూతములను వేరువేరుగా ధారణ చేయటే ధారణము. జై ధాతువునకు చింతయే అర్థము. తత్వమునందు సునిశ్చలమైన చింతయే ధ్యానము. ఈ ధ్యానము సగుణము నిర్గుణమని 2 విధములు. సాకారమును మంత్రపూర్వకంగా ధ్యానించట సగుణ ధ్యానము, నిరాకారమును మంత్రరహితంగా ధ్యానించట నిర్గుణ ధ్యానం. ఉప్పు నీరు కలిసినట్టుగా ఆత్మ మనసుల కలయికే సమాధి. ప్రాణము క్షీణించి మనస్సునందు లయమై సమరసత్వము ఉండుటయే సమాధి. జీవాత్మ పరమాత్మల సమానత్వం జరిగినప్పుడు మానసిక సంకల్పములన్నీ నశించును. అదే సమాధి. సమాధి స్థిరైన యోగి దేనితో సంగం ఉండదు. అతడు పరిమితమైన ఆహార విహార నిద్ర జాగరణ కర్మాచరణ కలవాడై పరబ్రహ్మను దర్శించును. ఈ విధముగా యోగి షడంగ యోగాభ్యాసం వలన పరబ్రహ్మలో లీనుడగును. పాలయందు పోసిన పాలు పాలైనట్టు పరబ్రహ్మలో లీనుడైన యోగి పరబ్రహ్మయుడగును. అప్పుడు యోగికి దూరశ్రవణము, దూరదృష్టి మొదలగు అనేక సిద్ధులు కలుగును. విఘ్న రూపములకు సిద్ధులకు వసుడు కానివాడు బ్రహ్మాదులకు కూడా దుర్లభమగు పరంపదమును పొందును. ఒకే జన్మయందు ఇటువంటి యోగసిద్ధి అంత సులభం కాదు. యోగసిద్ధి లేక ముక్తి సాధ్యం కాదు. ముక్తికి 2 మార్గములు. ఒకటి కాశీయందు శరీరత్యాగము, రెండవది యోగసిద్ధి. కలికాలమునందు యోగసిద్ధి కష్టము, అసాధ్యము. కాశీయందు దయాసముద్రుడైన విశ్వేశ్వరుని అనుగ్రహం వల్ల సుఖముగా కైవల్యము ప్రాప్తించును. కాశీయందు స్వదేహ సంయోగమే సంపూర్ణ యోగము. ఈ యోగం వల్ల శీఘ్రముగా ముక్తుడగును. విశ్వేశ్వరుడు, విశాలాక్షి, గంగా, కాలభైరవుడు, దుండి గణపతి
దండపాణి అను వారల సేవనము ఒక షడంగ యోగము. ఓంకారేశ్వరుడు, కృతివాసేశ్వరుడు, కేదారేశ్వరుడు, త్రిలోచనుడు, ఆత్మవీరేశ్వరుడు, విశ్వేశ్వరుడు మరొక షడంగ యోగము. వరుణ సంగమము, అసీ సంగమము, జ్ఞానవాపి, మణికర్ణిక, బ్రహ్మ హ్రదము, ధర్మహ్రదము అన్నవి ఇంకొక షడంగ యోగము. వారణాసి ఎందు నరుడు ఈ షడంగ యోగ సేవనం వలన పునర్జన్మను పొందడు. గంగా స్నానమే మహాముద్ర. కాశీ వీధులు ఎందు తిరుగుటయే కేసరి ముద్ర. దూర ప్రాంతం నుండి కాశీకి వచ్చుటయే ఉడ్డీ నయాన బంధము. విశ్వేశ్వరుని స్నానజలమును శిరమును ధరించుటయే జాలంధర బంధము. ఎన్ని విఘ్నములు కలిగినను కాశీని విడవకుండా ఉండుటయే మూలబంధము. ఓ అగస్యముని, మహాదేవుడు ముక్తి సాధనముగా చెప్పిన 2 విధములైన యోగాభ్యాసమును ముద్రాసహితంగా వివరించుతుంది. మృత్యువు సమీపించకముందే కాశీనాథిని ఆశ్రయించాలి. 2 యోగముల్లో కాశీ యోగమే ఉత్తమము. కాశీవాసులకు కాలభయం ఉండదు. కాలుడు కోపించిన ఏళ్ల ప్రాణములను హరించుడు. కాశీ యందు ప్రాణాలను వదులుట మోక్షకారకం కదా. ధార్మికుడు ఆతిథ్యవేళ యందు అతిథి కొరకు నిరీక్షించినట్లు కాశీవాసి కాలము కొరకు ఎదురు చూచుండు. కలి, కాలము, చేసిన కర్మ అని 3ను త్రికంటకములు. కాశీవాసులపై వీటి ప్రభావం ఉండదు. అన్యత్రా కాలుడు నిస్సంశయంగా కబళించును. కాలుని వలన అభయమును కోరువారు కాశీని ఆశ్రయించాలి. ధన్యవాదాలండి.